ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 21. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. రోమాపత్రిక 8:9. పరిశుద్ధాత్మ మన జీవితంలో 7 బహిరంగ కార్యమును జరిగించును. నివసించుచున్న ఆత్మ. రోమాపత్రిక 8:9. ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు. దానిలో నివసించక మునుపు అవసరమైన సామాగ్రి, వంట పాత్రలు మొదలగునవి సమకూర్చవలెను. అదే విధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా నుండునట్లు చేయును. పరలోకపు రాజు మన హృదయములలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా నుండునట్లు చేయుటయే పరిశుద్ధాత్మ పని. అనగా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును. యేసు ప్రభువు యొక్క సౌందర్యము మనలో కనిపించును. నీవు పరిశుద్ధాత్మకు లోబరుచుకొనినచో నీలోని మంచి కార్యములను, ప్రభువు పోలికలను అనేకులు చూడగలుగుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.